ప్రియమైన ప్రేక్షకులు నమస్తే. శ్రీని టీవీకి స్వాగతం. నేను శ్రీనివాస్. 100 సంవత్సరాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం గౌరవనీయులు కాగితాపురం రామచంద్రారెడ్డి ధర్మపత్ని వెంకట నరసమ్మ నాటి రోజులలోనే పోలీస్ పటేల్ గా పంచాయతీ తీర్పులు ప్రకటించిన కుటుంబ నేపథ్యం నుంచి వారి రెండవ కుమారుడు కాయిదాపురం సుదర్శన్ రెడ్డి రాధమ్మ దంపతుల కుమారుడు కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి జనగామ జిల్లా మరియు మండల కేంద్రంలోని 21 గ్రామాల్లో రెండవ మెజారిటీ గ్రామ పంచాయతీ అయిన వడ్లకొండ గ్రామానికి సర్పంచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్న పాలిటెక్నిక్ మెకానికల్ డిప్లొమా పట్ట నాటి రోజుల్లోనే చేతబట్టిన విద్యావంతుడు, రూపాయి లాభాపేక్ష లేకుండా అవకాశం లభించిన సర్పంచి పదవితో వడ్లకొండను వజ్రాల కొండగా మార్చాలని దృఢ నిశ్చయం కలిగి తన పాలక వర్గం అండదండలతో మరియు గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ముందడుగు వేస్తున్న కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి తన భవిష్యత్ ప్రగతిని తన మాటల్లోనే శ్రీని టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ మా విలేజ్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు వాటర్ ప్రాబ్లం అయితే లేదు. ఒక మోటార్ కావాలంటే మనం ఒక మోటార్ ఫిట్ చేసినాం. తర్వాత 2 జాయిన్ చేసి ఆఫీసర్ గారు ఎస్టిమేషన్ చేసి ఆ వర్క్ చేస్తారు. ఏ పనైనా ఇమ్మీడియట్ కాలం గడపకుండానే ఇప్పటి వరకు అయితే ఈ 4 నెలల నుంచి తెప్పించుకుంటూ విలేజ్ డెవలప్మెంట్ తోడ్పడుతున్నా. మా ప్రజల భాగస్వామ్యం దీంట్లో మా గ్రామ పంచాయతీ ప్రాబ్లం కూడా నాకు అందరూ ప్రజలు కూడా మంచి కోఆపరేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఫస్ట్ నుంచి మా ఊర్లో బెడ్ షాప్ తీసేస్తున్నాం. బెడ్ షాపులతో చాలా మంది రైతులు ఖరాబ్ అవుతుండ్రు, యువత చాలా ఖరాబ్ అవుతుంది. దాని నుంచి బెడ్ షాప్ తీసేద్దామని తీర్మానం చేసిన. ప్లస్ వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చిన. ఫస్ట్ వాళ్ళకి డేట్ ఇచ్చిన. ఎక్సైజ్ వాళ్ళకి కానీ పోలీస్ వాళ్ళకి కానీ వాళ్ళకి కూడా లెటర్స్ ఇచ్చిన. మాకు కోఆపరేట్ చేయాలని బెడ్ షాపులు పోతున్నాయి. ఇంకొకటి ఈ డీసీపీ గారు స్టేట్ గవర్నమెంట్ అందరు ఆఫీసర్లు సీసీ కెమెరాలు పెట్టాలనుకోలేదు. మా సర్పంచులందరూ మీటింగ్ పెట్టి ఆ సీసీ కెమెరాల గురించి కొందరు దాతలతో సహాయంతో సీసీ కెమెరాలు కూడా ఈ 10 రోజుల్లో ఫిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే యువత ఖరాబ్ అవుతుంది, రోడ్డు భద్రత లేదు, పిల్లలు గంజాయి తాగుతున్నారు, సీరియల్ తాగుతున్నారు, అంతా ఆగమైపోతుంది ఊరు. అందుకని వచ్చి యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్డు మీద. ఊర్లోకి ఎవరు వస్తుందో తెలుస్తలేదు, ఏమైతుందో తెలుస్తలేదు. ఆడపిల్లలకు భద్రత కోసం కానీ ఊరు భద్రత కోసం కానీ సీసీ కెమెరాలు ఫిట్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే ప్రతి విషయంలో జనగామ జిల్లాలో కానీ తెలంగాణ స్టేట్ లో కానీ ఒక ఆదర్శవంతంగా గ్రామంగా తీర్చిదిద్దుతామని నేను కోరుకున్నా. అదే విధంగా పనిచేస్తున్నా. 24 hours వర్క్ చేస్తున్నా. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7, 8 వరకు ఊర్లోనే తిరిగి ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లా చేయాలి అనేది బాగా ఇంకా అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. స్కూల్ స్ట్రెంత్ కూడా పెంచాలని, ఎందుకంటే మా ఊర్లో ప్రైమరీ స్కూల్ ఉన్న మంచి టీచర్లు ఉన్నారు. వాళ్ళ ఆ స్కూల్ కూడా ఐఎంపీ అనేది ఒకటి స్మార్ట్ బోర్డు కోసం దాఖలను అడుగుతున్నా. స్మార్ట్ బోర్డు కూడా ఫిట్ చేద్దామని ఈ అకాడమిక్ ఈ స్టార్ట్ అయ్యేలోపే చేస్తాం. వాటర్ ప్రాబ్లం లేదు, రైతుల ప్రాబ్లం లేదు. పారిశుద్ధ్యంగా కొన్ని డ్రైనేజీలు అవసరం ఉన్నాయి, దాన్ని డ్రైనేజ్ పెయింట్ చేయించినాం. రోడ్స్ కూడా కొన్ని ఇంకా మా ఎమ్మెల్యే గారి సహకారంతో రోడ్స్ కానీ ఏది కానీ అన్ని డెవలప్మెంట్ ఒక 1-2 years లో మాత్రం ఒక 70% డెవలప్మెంట్ అయిపోతుంది అనుకుంటున్నాను. అలాగే కష్టపడి తెలంగాణ స్టేట్ లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది రాష్ట్రపతితో అవార్డు తీసుకోవాలనే కోరిక నాకు ఉన్నది. దాంతో ఒక ₹1 విలేజ్ ఫండ్ వస్తుంది. నాకంటే వచ్చే సర్పంచ్ కూడా ఆ ఫండ్ తో డెవలప్ చేస్తారని నేను ఒక కార్యాచరణ మొదలుపెట్టినాను. మా గ్రామ పాలకరాన్ని కొన్ని ప్రజలు రాష్ట్రానికి 3,70,000 గోతులను బట్టి గోతులతో చాలా ఇబ్బంది అయ్యేది. ఒక్కొక్కరిని కనీసం జాకెట్ తిప్పేది, బాడీ అంతా లీకేజ్, పిల్లల్ని అన్నం తినలేకపోయేది. డోర్ పెట్టుకోకపోతే ఇల్లంతా చిత్తర కట్టడం, పిండి బియ్యం అన్ని తీసుకుపోయి బయట పడేసి ఆ కార్యాచరణ మొదలుపెట్టినప్పుడు ప్రజలకు అర్థమైందంటే కొంచెం సాయం చేసి 30,000 వరకు ఎవరైనా లేడీసే వచ్చి 500 గ్రామ పంచాయతీ తెచ్చిపోయిన కలవరకండి. కానీ నేను అందరినీ కూడా పరామర్శించలే. దాంతో ప్రజలు చాలా అర్థం చేసుకున్నారు. ఇప్పటికీ నేను సీసీ కెమెరాలో కలిగినప్పుడు ఒక 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఊర్లో చదువుకుని బాల్యం బయటకు పోయినందుకు సాయం చేస్తారు. ఇలాగే ఈ సీసీ కెమెరాలు ఫిట్ చేస్తే ఎలా చేసిన ప్లాన్ మీద అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళే అర్థం చేసుకుని నాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాను. విలేజ్ డెవలప్మెంట్ ఫండ్స్ కామన్గా వస్తాయండి. 15th ఫైనాన్స్ వస్తుంది, ప్లస్ ఎంపీ ఫండ్, ఎమ్మెల్యే ఫండ్, సిడిఏ ఫండ్ వస్తాయి. వాటితో పాటు నాకు ఎమ్మెల్యే గారు నా పెద్ద విలేజ్ వాటి నాకు ఒక అందరికి ఒక ఊరికి ఒక ఫండ్ ఇస్తే నాకు డబ్బులు ఇచ్చుతానే హామీ ఇచ్చిండు.
మీ విలేజ్ పెద్దది కాబట్టి మీ ఆశయం పెద్దగా ఉన్నదని చెప్పి ప్రోత్సహిస్తున్నాను. దాని ద్వారా జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు డిఆర్డిఓ వాళ్ళు దాని మీద ట్రైనింగ్స్ ఇస్తామని ప్రతి గ్రామ సభ రోజు వస్తారు, ట్రైనింగ్స్ ఇస్తారు. మిషన్లు కానీ 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తామంటే కూడా యువకులు ముందుకు వస్తలేదు. ఎందుకంటే ఈ చెడు అలవాట్లు విలేజ్ వాతావరణం అనేది చాలా అగ్లీగా ఉన్నది. దాన్ని చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. విలేజ్ వాతావరణం కరెక్ట్ గా ఉంటే యువకులు కూడా నేను చేంజ్ కావాలి, నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలనే వాళ్ళకి ఐడియా వస్తుంది. వచ్చి బేస్ నుంచి పోతున్నాం మేడం. ఈ చెడు అలవాట్లు అనేది ఫస్ట్ మానేస్తే ఈ సీసీ కెమెరాలు పెడితే ఎవరేం చేస్తుండ్రు అని వాళ్ళ తల్లిదండ్రులకు తెలుస్తుంది, యూత్కి తెలుస్తుంది, పోలీసులకు తెలుస్తుంది. అవన్నీ అలవాట్లు చేతి కావడానికే సీసీ కెమెరాలు కానీ బెడ్ షాపులు కానీ పనిచేయడం కానీ ప్లస్ ఆహ్లాదకరమైన వాతావరణం మన విలేజ్ బాగుంటేనే ఈ యువకులు యువత బాగుంటుందని ఆలోచన చేసి ఈ ఫస్ట్ కార్యాచరణ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న కాన్ఫిడెన్సే నా నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తుంది. నేను 20 years చూస్తున్నా, విలేజ్లు చూస్తున్నా, సోషల్ సర్వీస్ చేసిన. నేను ఒక బోర్ లేకపోతే కూడా మామూలుగా ఆటోలో పోయి నేను నడుచుకుంటూ పోయి ఆటోలో మోటార్ తెచ్చి పెట్టేసిన రోజులు ఉన్నాయి. బస్వారెడ్డి గారు జడ్పించినప్పుడు బోర్ ఎప్పించిన రోజులు ఉన్నాయి. వాటర్కి ఇబ్బంది పడితే అటువంటివి చూసే 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది నా నమ్మకమే, నా కాన్ఫిడెన్సే నన్ను పని చేపిస్తుంది. థ్యాంక్ యూ.